చిరంజీవిని ముగ్గురు దర్శకులు 3 కోణాల్లో చూపించేందుకు రెడీ అయిపోయారు. వశిష్ఠ మెగాస్టార్ ని చిన్న పిల్లలకి చేరువ చేసేందుకు ప్లాన్ చేస్తే అనిల్ రావిపూడి వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అనిపించేందుకు ఫిక్స్ అయిపోయాడు. మరి బాబీ చిరుతో ఎలాంటి ప్రయోగాలు చేయబోతున్నాడు? హావ్ ఎ లుక్. 70+ అయితే ఏంటి, ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అమ్మా అంటున్నారు మెగాస్టార్. రీసెంట్లీ బర్త్డే జరుపుకున్న ఈ స్టార్ యంగ్ హీరోలకు పోటీగా జోరు చూపిస్తున్నారు. ఈ 2 years గ్యాప్ ఇచ్చానేమో, నెక్స్ట్ ఇయర్ మామూలుగా ఉండదు, బాక్స్ ఆఫీస్ రఫ్ ఆడించేస్తానంటున్నారు. అందుకే ముగ్గురు దర్శకుల్ని డిఫరెంట్ జానర్లను లైన్లో పెట్టేశారు. వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న సోషియో ఫ్యాంటసీ ఫిలిం విశ్వంభర షూటింగ్ కు ఇప్పటికే గుమ్మడికాయ కొట్టేశారు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తుంది యువి క్రియేషన్స్. విఎఫ్ఎక్స్ కారణంగా డిలే అవుతున్న నేపథ్యంలో ఎక్కడా రాజీ పడ్డం లేదు టీం. డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసిన వశిష్ఠ చిన్నపిల్లల నుండి పెద్దల వరకు వింతైన ప్రచారానికి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు ఎలా రప్పించాలో టెక్నిక్ తెలిసిన అనిల్ రావిపూడితో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఫిలిం మనశంకర వరప్రసాద్ గారు. రౌడీ అల్లుడు, గ్యాంగ్స్టర్, ఘరానా మొగుడు తరహాలో వింటేజ్ చిరంజీవిని చూపించబోతున్నాడు. చిరు స్వాగ్ ని కంటిన్యూ చేస్తూ ప్రేక్షకులు ఆయన్ని ఎలా కోరుకుంటున్నారో అలానే తన మూవీలో ఉండనున్నారని హైప్ క్రియేట్ చేస్తున్నాడు దర్శకుడు. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను చిరుకు మరింత చేరువ చేసేందుకు పుష్కలమైన కంటెంట్ వండి వార్చనున్నాడు అనిల్. వెంకీతో కలిసి మరోసారి మ్యాజిక్ చేయబోతున్నాడు. హాలీవుడ్ వర్సిటైల్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ టాలీవుడ్ టచ్ చేశాడు, కోలీవుడ్ లో కూడా టెస్ట్ చేశాడు. ఇక మిగిలింది బాలీవుడే. గత ఏడాదే ఓ దర్శకుడి చేతిలో పడ్డాడు, కానీ ఎందుకో సెట్ కాలేదు. ఈసారి నార్త్ బెల్ట్ లో ఎంట్రీ ప్రయత్నాలు సఫలీకృతమైనట్లే కనిపిస్తున్నాయి. ఏకంగా ఆ స్టార్ హీరోతో కలిసి నటించబోతున్నాడు అన్నది లేటెస్ట్ బజ్. పుష్ప సిరీస్ వల్ల తనకేం ఒరిగింది లేదని అన్న ఫహద్ ఫాజిల్ మళ్ళీ ఇటువైపుగా ప్రయత్నాలు చేసినట్టు కనపడలేదు. అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ కూడా ఉందో లేదో క్లారిటీ లేదు. కోలీవుడ్ లోనూ తన మార్కు క్రియేట్ చేశాడు, ఇక ప్రూవ్ చేసుకోవాల్సింది బాలీవుడ్ లోనే. గత ఏడాది బీ టౌన్ ఎంట్రీ జరగబోతోందని న్యూస్ స్ప్రెడ్ అయింది. ఇంతియాజ్ అలీ డైరెక్షన్ లో మూవీ ఉండబోతుందని, తృప్తి దిమ్రీ హీరోయిన్ అని టాక్ వచ్చింది, కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ కాలేదు. అయితే నెక్స్ట్ రణబీర్ తో కొలాబరేట్ కాబోతున్నాడని లేటెస్ట్ టాక్. బాలీవుడ్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ ఓ కోర్టు రూమ్ డ్రామాను తెరకెక్కించాలని అనుకుంటున్నాడట. దీనికోసం రణబీర్ ఫహద్ ఫాజిల్ ని అప్రోచ్ అయినట్లు టాక్. ఇద్దరూ పవర్ హౌస్ పెర్ఫార్మెన్స్ తో మూవీని తీయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకు యానిమల్ యాక్టర్ యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఫహద్ ఫాజిల్ నటన గురించి గతంలో రణబీర్ అలియా పొగడ్తలతో ముంచేశారు. సో అతనితో వర్క్ చేయాలని చూస్తున్న రణబీర్ ఇదొక మంచి ఆపర్చునిటీలా భావిస్తున్నట్లు సమాచారం. శ్రీరామ్ రాఘవన్ ప్రెజెంట్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యానందాను హీరోగా వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నాడు. 21 సంవత్సరాల వయసులో దేశం కోసం అమరులైన వీర సైనికుడు అరుణ్ ఖేతర్పాల్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ వార్ డ్రామా తెరకెక్కిస్తున్నాడు. అక్టోబర్ 2న రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. మేరీ క్రిస్మస్ ఫ్లాప్ తర్వాత శ్రీరామ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే. ఒకవేళ రణబీర్ ఫహద్ తో ప్రాజెక్టు పట్టాలెక్కించాలి అనుకుంటే ఇద్దరికి సమానమైన పాత్రిస్తాడా లేక పుష్ప 2లా తయారు చేస్తాడో? విశాల్ ఎట్టకేలకు తన హృదయ రాణి పేరు చెప్పేశాడు. సాయి ధన్సికతో త్వరలో 7 అడుగులు వేయనున్నాడు. అలాగే ధ్రువ్ విక్రమ్ అనుపమతో డేటింగ్ చేస్తున్నాడన్న గాసిప్స్ గట్టిగానే వినిపించాయి. ధనుష్ మృణాల్ ప్రేమలో ఉన్నారన్న టాపిక్ రీసెంట్ గా ఎండ్ కార్డుకి నోచుకుంది. ఇప్పుడు మరో కోలీవుడ్ స్టార్ కపుల్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. వాళ్ళెవరో చూద్దామా? కోలీవుడ్ లో ఓవైపు స్పోర్ట్స్ జోడీలు విడిపోతూ ఉంటే మరోవైపు సరికొత్త ప్రేమ కథలు బయటకొస్తున్నాయి. ధ్రువ్ విక్రమ్ అనుపమ పరమేశ్వరన్ మధ్య సంథింగ్ నడుస్తుందంటూ రూమర్ గట్టిగానే వినిపించింది. ఇద్దరు అవునని చెప్పలేదు, కాదని అనలేదు. ఇక కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో ఒకరైన విశాల్ సోలో లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నాడు. నటి సాయి ధన్షికతో 7 అడుగులు వేయబోతున్నట్లు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశాడు విశాల్. బాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరొకసారి ప్రేమలో పడ్డాడంటూ వార్తలు రీసెంట్లీ రాగా వీటికి చెక్ పెట్టింది మృణాల్ ఠాకూర్. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ కవర్ చేసుకుంది. అయితే ఇప్పుడు మరొక లవ్ స్టోరీ తమిళనాడు సినీ సర్కిళ్లలో వినిపిస్తోంది. అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి ప్రేమలో ఉన్నారన్నది లేటెస్ట్ బజ్. యాక్చువల్లీ ఈ రూమర్ గతంలోనూ వినిపించగా అప్పట్లో ఖండించారు, కానీ మళ్ళీ ఇద్దరూ కలిసి ఓ వెబ్ సిరీస్ తో పాటు మూవీ కూడా చేస్తూ ఉండడంతోనే ఈ రూమర్స్ పురుడు పోసుకున్నాయి. టాలీవుడ్ లోనే కాదు, శాండిల్వుడ్ లో కూడా భారీ ప్రాజెక్టులు వాయిదాల పర్వం మొదలు పెట్టేశాయి. ఇప్పటికే కేడీ ద డెవిల్ పాన్ ఇండియా ఫిల్మ్ పలుమార్లు పోస్ట్పోన్ అవుతూ వస్తోంది. ఇప్పుడు మరో భారీ కన్నడ సినిమా కూడా వాయిదా పడింది.
అర్జున్ జన్య కంపోజింగ్ చేసిన మూవీకే కాదు మెగాఫోన్ పట్టిన సినిమాకి ఈ బాధలేంటి? శాండిల్వుడ్ పాన్ ఇండియా బాట పట్టాక చెప్పిన టైంకి సినిమాలను తీసుకొచ్చే పద్ధతికి మంగళం పాడేసినట్లే కనిపిస్తోంది. ధ్రువ్ సర్జా హీరోగా వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ కేడీ ద డెవిల్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఏప్రిల్ నుండి మేకి, ఆపై ఆగస్టుకి, ఇప్పుడు సెప్టెంబర్ వరలో దిగనున్నట్లు టాక్. ఇప్పుడు కేడీ బాటలోనే నడుస్తోంది మల్టీ స్టారర్ సినిమా 45. శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్బీ శెట్టి హీరోలుగా తెరకెక్కుతున్న 45 పోస్ట్ పోన్ అయింది. యాక్షన్ ఫ్యాంటసీ ఫిల్మ్ 45 ఆగస్టు 15th రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. కానీ వార్ 2, కూలీ, బిగ్ ఫైట్ నేపథ్యంలో వెనకడుగు వేసినట్టు కనిపిస్తోంది. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం సీజీ వర్క్, విఎఫ్ఎక్స్ ఇంకా ఫినిష్ కాలేదని మేకర్స్ చెప్తున్నారు. విఎఫ్ఎక్స్ హాలీవుడ్ విదేశీ కంపెనీకి అప్పగించడంతోనే ఈ డీల్ జరుగుతుందని వెల్లడించారు డైరెక్టర్ అరుణ్ జాన్యా. క్రిస్మస్ కి సినిమాను రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. కేడీ ద డెవిల్ కు అరుణ్ కంపోజర్ కాగా 45 తో ఫస్ట్ టైం మెగాఫోన్ పడుతున్నాడు ఈ కన్నడ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే బాణీలు సమకూర్చే బాధ్యతను కూడా తీసుకున్నాడు. దీంతో 2 పడవలపై ప్రయాణం చేయలేక స్ట్రగుల్ పడుతున్నాడు. 45 డిలే అయింది. మరి కేడీ ద డెవిల్ అయినా సెప్టెంబర్ బరిలోకి వస్తుందా లేదో ఇంకొన్ని రోజుల్లో తేలిపోతుంది. రీ రిలీజ్ లో సనం తేరీ కసం ఊహించని హిట్ అందుకోవడంతో ఆ హోప్ తో నెక్స్ట్ కూడా రొమాంటిక్ ఫిల్మ్ రెడీ చేస్తున్నాడు హర్షవర్ధన్ రానే. కర్ణాటకలో అనుష్క ఘాటిని రిలీజ్ చేసే బాధ్యతను తీసుకున్నారు రాకీ భాయ్ మదర్. ఖైదీ 2 మరింత వాయిదా పడుతున్న నేపథ్యంలో కార్తీ మరో దర్శకుణ్ణి లైన్లో పెట్టాడు. ఈ ఫుల్ డీటెయిల్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. కూలీ తర్వాత టోటల్ ప్లాన్ చేంజ్ చేశాడు లోకేష్ కనగరాజ్. కార్తీతో ఖైదీ 2 ఉంటుందని చెప్తున్న దర్శకుడు ఇప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ తో కలిసి మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తూ ఉండడంతో పాటు హీరోగాను ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతో డిసెంబర్ నుండి లోకీ కోసం కార్తీ కేటాయించిన కాల్ షీట్స్ సుందర్ సి కోసం ఇచ్చాడని సమాచారం. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో రాణిస్తున్న యాక్టర్ హర్షవర్ధన్ రానే. కానీ ఇక్కడ కంటే బీటౌన్ లో హీరోగా క్లిక్ కావడంతో అదే ఫ్లోని కంటిన్యూ చేస్తున్నాడు. సనం తేరీ కసం రీ రిలీజ్ మంచి రెస్పాండ్ రావడంతో నెక్స్ట్ ఇదే జానర్ లో ఏక్ దివానీకి దివానియా మూవీని చేస్తున్నాడు. రీసెంట్లీ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. సోనం బజ్వా హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఫిల్మ్ అక్టోబర్ 21st రిలీజ్ కానుంది. అనుష్క, క్రిష్ జాగర్మూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఘాటి. విక్రమ్ ప్రభు కీ రోల్ ప్లే చేస్తున్నాడు. సెప్టెంబర్ 5న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ ఫిల్మ్ కర్ణాటక రైట్స్ ని కేజీఎఫ్ హీరో యష్ మదర్ పుష్ప అరుణ్ కుమార్ దక్కించుకున్నారు. పా ఫిల్మ్ బ్యానర్ పై కన్నడలో రిలీజ్ చేస్తున్నారు.